100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు చూస్తున్నాం. అనుకోకుండా జరిగినటువంటి ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి. అందులో ఎన్డీఏ అభ్యర్థి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. దీనికి సంబంధించినటువంటి వివరాలని సెక్రటరీ జనరల్ రాజ్యసభకి సంబంధించి పిసి మోడీ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్య కారణాల దృష్ట్యా అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనివార్యమైనటువంటి టర్న్ కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా జరిగింది. అందులోనూ ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రో నక్సలైట్, తనకి నక్సల్ సానుభూతి పరుడు అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆయన చేసినటువంటి పనుల వల్లే నక్సలిజం అనేది ఇప్పటికీ భారతదేశంలో ఉంది. లేకపోతే 5 ఏళ్ల క్రితమే ఎప్పుడో రూపుమాపిపోయేది. అందులో ప్రధానంగా సల్వా జుడుమ్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తను సుప్రీంకోర్టులో జస్టిస్గా ఉన్న సమయంలో రద్దు చేయడం వల్లే భారతదేశంలో నక్సలిజం ఇంకా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సల్ సానుభూతి పరుడు అవ్వడమే అనేటువంటి వాదనతో ఈ ఎన్నిక అనేది ఇతర రాజకీయ ఎన్నికలు, దాంతోపాటుగా అసెంబ్లీలకు జరిగేటువంటి అతి సాధారణ ఎన్నికలాగే ఉంది. దేశంలోనే అత్యున్నతమైనటువంటి 2వ పదవి అయినప్పటికీ, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి పదవి అయినప్పటికీ ఎన్నిక అనివార్యం అవ్వడం, దాంతోపాటుగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఇది సాధారణ ఎన్నికను తలపించింది. అయితే ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లతో మొదటి ప్రాధాన్యత ఓట్లు అనేవి వచ్చాయి. ఇక సిపి రాధాకృష్ణన్కి 452 ఓట్లు రావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లు అనేవి సిపి రాధాకృష్ణన్కి ఎక్కువ ఉండడంతో తననే 17వ ఉపరాష్ట్రపతిగా అనౌన్స్ చేశారు సిపి మోదీ. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిని కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రస్తుతానికైతే ఈరోజు జరిగినటువంటి ఎన్నికకి సంబంధించి 12 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. అందులోనూ ప్రధానంగా బిజు జనతాదళ్కి చెందినటువంటి 7 ఎంపీలు, భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి 4 ఎంపీలు, శిరోమణి అకాలీదళ్కి చెందినటువంటి 1, మొత్తంగా 12 మంది ఎంపీలు ఈ ఎన్నికకి సంబంధించి ఓటింగ్లో గైర్హాజరయ్యారు. ఒకవేళ నోటా కనుక ఉంటే తాము ఓటు వేసే వారము అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా స్పష్టం చేశారు. ఆల్మోస్ట్ ఒక 2 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. ఎవరైతే తమకు రాష్ట్రానికి రైతులకి యూరియాని అందచేస్తారో వారికే తమ మద్దతు ఉంటుంది, వారికే తాము ఓటు వేస్తామని గతంలోనే బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది. అయితే ఈ 2 నెలల కాలంలో యూరియాని రప్పించడం కానీ యూరియాని ఇప్పించడం కానీ చేయలేదు. కాబట్టి రైతులు ఇప్పటికీ యూరియా లేక అల్లాడుతున్నారు. కాబట్టి తాము ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటాము అంటూ కేటీఆర్ అనౌన్స్ చేశారు. అందులోనూ ఒకవేళ నోటా కనుక ఉంటే నోటాకే ఓటు వేసేవాళ్ళం, నోటా లేదు కాబట్టి తాము ఎన్నికల్లో పాల్గొనట్లేదు అని చెప్పారు. ఇక ఈ రోజు జరిగిన ఎన్నికకి సంబంధించి చూస్తే మొత్తంగా పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభతో కలిపి 781 మంది మెంబర్లు ఉన్నారు. అందులో 542 మంది లోక్సభలో ఉంటే ఒక సీట్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. దాన్ని నామినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 239 రాజ్యసభలో ఉంటే అందులో 5 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. మొత్తంగా 6 సీట్లు అనేవి రాజ్యసభ, లోక్సభతో పాటుగా వేకెంట్గా ఉన్నాయి. అందులో 12 మంది గైర్హాజరయ్యారు. ఇక 12 మంది నామినేటెడ్ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు వేయడంతో ఈరోజు సిపి రాధాకృష్ణన్ గెలిచినట్టుగా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి 422 మంది రాధాకృష్ణన్కి మద్దతుగా నిలిచారు. అందులోనూ ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ అయింది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవ్వడంతో ఈరోజు 427 ఓట్లతో ఎన్డీఏ క్యాండిడేట్ గెలిచినట్టుగా అనౌన్స్ చేశారు. లోక్సభలో
రాధాకృష్ణన్కి 293 ఓట్లు వస్తే 134 ఓట్లు రాజ్యసభ నుంచి వచ్చినట్టుగా ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం. సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి ఈ పోలింగ్లో 98% ఓట్లు పోలైనట్టుగా అనౌన్స్ చేశారు. మొత్తంగా అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అనుకోకుండా టర్న్ తీసుకున్నప్పటికీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంటే కూడా సిపి రాధాకృష్ణన్కి ఓట్లు ఎక్కువ రావడంతో ఆయన గెలిచినట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇది రాజకీయాలకు అతీతంగా తాను కేవలం కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా లేను, రాజకీయాలకు అతీతంగా తనకు మద్దతు లభిస్తోంది అని చెప్పినప్పటికీ కూడా ఈ అనివార్యమైనటువంటి పోటీలో సిపి రాధాకృష్ణన్ గెలిచినట్టుగా అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ని గెలిచినట్టుగా రాజ్యసభ జనరల్ సెక్రటరీ పిసి మోదీ అనౌన్స్ చేశారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.